వారణాసి 2014 జనరల్ ఎలక్షన్లోనే హాట్ సీట్. నరేంద్ర మోడీ వర్సెస్ కేజ్రీవాల్తో క్రేజీ సీటుగా మారిపోయింది. కాషాయ దళం ఆప్ సేవకుల పోటాపోటీతో హార్ట్ ఆఫ్ ది నేషన్గా మారింది. ఇంటర్నేషనల్ మీడియా కూడా కాశీపై కన్నేసింది. 2 రోజుల్లో ఎలక్షన్లు, ఇవాల్టితో ప్రచారానికి ఎండ్ కార్డు. కానీ రోజురోజుకు వారణాసి దేశవ్యాప్తంగా అందరి నోటా నలిగిపోతోంది. లాస్ట్ ఫేజ్లో వారణాసిలో ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ, ఆమ్ ఆద్మీ సై అంటే సై అంటున్నాయి. మొదట్లో కేజ్రీవాల్ను లైట్గా తీసుకున్నా రాను రాను ఏకు మేకై కూర్చున్నారు. నిన్న జరిగిన ఆప్ ర్యాలీతో వారణాసి శ్వేతవర్ణంతో మెరిసిపోయింది. వీధులన్నీ గాంధీ టోపీలతో దర్శనమిచ్చాయి. కేజ్రీవాల్ నామినేషన్లోనూ సేమ్ సీన్. శివుని సాక్షిగా మోడీకి సవాళ్ల మీద సవాళ్లు విసురుతున్నారు కేజ్రీ. గెలుపు ఖాయమన్న ధీమాతో మోడీ ప్రచారాన్ని హోరెత్తించారు. నామినేషన్ నుంచి నేటి వరకు కాషాయ దండు వారణాసి వీధుల్లో కదం తొక్కింది. ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. అయితే గురువారం జరిగిన సంఘటనలు బీజేపీకి కాస్త చిక్కులు తెచ్చిపెట్టేలా కనిపిస్తున్నాయి. ర్యాలీకి అనుమతి ఇవ్వలేదని వారణాసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ప్రాంజల్ యాదవ్ను టార్గెట్ చేసింది బీజేపీ. నిరసనలతో కమలనాథులు కదం తొక్కారు. సాక్షాత్తు మోడీయే నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ప్రాంజల్ యాదవ్కు వారణాసిలో సమర్థ అధికారిగా పేరుంది. మంచి అధికారిని లక్ష్యంగా చేశారన్న విమర్శలు కమలనాథుల్ని పరేషాన్ చేస్తున్నాయి. సేమ్ టైం కేజ్రీవాల్ ప్రాంజల్ యాదవ్ను పొగడ్తలతో ముంచెత్తడం కాస్త ఇబ్బంది. ఇవాల్టితో ప్రచారాన్ని ముగించుకోనున్న వారణాసిలో మొగ్గు ఎవరివైపుందో మాత్రం తెలియడం లేదు. మోడీకి జనం వచ్చారు, కేజ్రీకి వచ్చారు. 2 పార్టీల కార్యకర్తలు, అభిమానులు వారణాసిని చుట్టుముట్టేశారు. బీజేపీకి క్షేత్రస్థాయిలో బలమైన నిర్మాణం ఉంది. ఆప్ మాత్రం కామన్ మ్యాన్ ఫార్ములానే నమ్ముకుంది. ఈ 2 పార్టీలకు విద్యావంతుల్లో మంచి ఇమేజీ ఉంది. ఆ ఇమేజీని క్యాచ్ చేసుకునే పార్టీకే విజయం. ఎవరెక్కడ పోటీ చేసినా బెనారసి బాబుపైనే ఎక్కువ ఫోకస్. ఏ నేతకు పట్టం కడతారో తెలియాలంటే మే 16 వరకు ఆగాల్సింది.